ప్రభుత్వానికి ఈ తేడా ఏంటండి? మా 5 ఏళ్ళు గత ప్రభుత్వం పరిపాలనలో అరాచకాలు, దోచుకోవడాలు, దోపిడీలు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడము, ఆ పార్టీలో ఉన్న నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళు బతికింది, వాళ్ళు సంపాదించుకునేది అది జరిగిందే కానీ ఎక్కడ కానీ ప్రజలకు మంచి చేసి ఎక్కడ జరిగిందేం లేదు. ప్రజలని ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడినోళ్ళే, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టినోళ్ళే. అప్పట్లో ఆ పరిపాలనలో ప్రజలు తిరగబడి న్యాయం అడిగితే, అయ్యా ఇది తప్పు, ఈ పరిపాలన కాదు, అయ్యా ఇది న్యాయం కాదు అనేసి అడిగితే వాళ్ళ పైన కేసులు పెట్టి, వాళ్ళని బెదిరించి, వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేసి కొట్టించి నానా రకాల హింసలు పట్టించినారు. కానీ ఆయన బటన్ నొక్కి నేనేదో నొక్కేస్తున్నాను అన్నాడు. కానీ ప్రజలు దాన్ని స్వీకరించలా. వాళ్ళు ఆలోచించారు, ఈయన పరిపాలన ఏ విధంగా ఉంది, ఈయన బటన్ నొక్కి మనకి ఎంత వేస్తున్నాడు, మన దగ్గర ఎంత దోచుకుంటున్నాడు, నిత్యావసర ధరలు ఎంత పెరిగినాయి, కనీసం మన పిల్లల పరిస్థితి ఏమి, మన బతుకు తెరువేమి అనేసి ఎదిరించి మాట్లాడలేక సైలెంట్ ఓటింగ్తో ఆయన్ని నెమ్మదిగా మళ్ళీ ఇంటికి పంపించారమ్మా. ఇంకా మళ్ళీ జీవితంలో ఆయన మళ్ళీ నేను అంటున్నాడు ఇప్పుడు తర్వాత 2 ఏళ్ళు మనదే, 2 ఏళ్ళు ఓపిక పట్టండి, నేను వస్తున్నా, బట్టలు ఊడదీస్తా, గుడ్డలు ఊడదీస్తా. 5 ఏళ్ళు ఊడదీసావు, నాయకులనే కాదు ప్రజల్ని కూడా ఊడదీసావు, నిన్ను ఊడదీసి పంపించారు. నువ్వు వచ్చి ఏం ఊడదీస్తావయ్యా?